హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బెండకాయ ఫ్రై నా స్టైల్లో చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: బెండకాయలు చిన్న ముక్కలు దొరుకున్నాను, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచినవి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు ఎందుకంటే ఎక్కువ తీసుకుంటున్నాను, ఇంక విడిగా నేను కారం వేయనండి. ఈ ఎండుమిరపకాయల కారమే సరిపోతుంది. ఈ స్టైల్లో ఒకసారి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్కి వెళ్దాము. బాండిలో నూనె పోసుకున్నాను. నూనె పోసాక ఈ ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు వేసేస్తున్నాను. వెల్లుల్లి కూడా వేసేద్దామండి. ఇవి వేగాక బెండకాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా ఫ్రెండ్స్, తాలింపు మనం బెండకాయ ముక్కలు వేసేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. బెండకాయలు వేగేలోపు మనం పక్కన ఇంకో చిన్న బాండి పెట్టుకొని ఈ పల్లీలు, కరివేపాకు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. పల్లీలు బాగా వేగి కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకున్నాము. పల్లీలు, కరివేపాకు వేగిపోయినాయి కదా ఫ్రెండ్స్, గ్యాస్ ఆఫ్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు మనం బెండకాయల్లో కొంచెం పసుపు, ఉప్పు వేస్తున్నామండి. నా లాస్ట్ వీడియోలో చెప్పా కదా, పసుపు కొమ్ములు తెచ్చి వేయించుకుంటాను నేను. అదే వాడతానండి, ప్యాకెట్స్ వాడను. మీరు కూడా వీలైనంత మటుకు ప్యాకెట్ ఐటమ్ అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ప్యాకెట్స్లో అన్ని కల్తీలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు కదా, అందుకని నేను కారం కానీ పసుపు కానీ అన్నీ మరకి వేయించుకుంటాను, స్టోర్ చేసుకుంటాను. పసుపు వేసేసాను కదా, ఇప్పుడు కావాల్సినంత ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసేద్దాము. నేనైతే పసుపు డైరెక్ట్గా పసుపు కొమ్ములు తెప్పించేసి వేయించేసుకుంటానండి. కారం కూడా అంతే, ఎండుమిరపకాయలు తెచ్చి ఎండలో పెట్టుకొని అవి కూడా మిల్లు వేయించుకుంటాను. ప్యాకెట్ ఐటెం వాడను నేను. ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా వేగాలి ఫ్రెండ్స్. మూత పెట్టకుండానే వేయించుకుంటే బాగుంటాయి ముక్కలు, బెండకాయలు. ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇంకా కొంచెం వేగాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా బెండకాయ ముక్కలు వేగిపోయినాయి బాగా. ఈ మొత్తం వేగటానికి మనం మీడియం ఫ్లేమ్లో, సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించామండి. ఒక 20 మినిట్స్ దాకా పట్టింది. వేగాక మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలును, కరివేపాకు, అవి కూడా వేసి కలిపేసుకున్నాం. అంతేనండి, ఇంకా మనం కారం కూడా ఏం వేయట్లేదు. కమ్మటి కూర ఫ్రై రెడీ అయిపోయింది. కమ్మగా చేసింది బెండకాయ ఫ్రై. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఇష్టంగా. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై టేస్టీగా రెడీ అయిపోయింది. మీకు గనక ట్రై చేయండి ఒక్కసారి. నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.